నేను ఇంకోటి కూడా అడుగుతున్నానండి చంద్రబాబు నాయుడు గారిని, ఛాలెంజ్ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎక్కిన దగ్గర నుంచి ఇవాళ దాకా టెండర్లు ఎలా వేశారు, ఎవరెవరు టెండర్లో పాల్గొన్నారు, ఏ రేటుకి పాల్గొన్నారు, ఆ డైరీలు ఎవరు, ఏ డైరీకి ఎంత మీరు కొట్టే సప్లైకి ఆర్డర్ ఇచ్చారు, ఇవ్వండి బయటికి ఇవ్వండి అంటున్నా. దాంట్లో నాకు ఎవడో చెప్తున్నాడు, సార్ ఇదంతా పెద్ద గోల్మాల్ సార్. ఏం గోల్మాల్ అంటే చాలా అతను మా హిందూ అతను నారా చంద్రబాబు నాయుడు మా హిందూ, గోల్మాల్ ఎందుకు చేస్తాడు సార్? గోల్మాల్ చేయబోతున్నాడు సార్. దాంట్లో నరేంద్ర సంబంధించిన డైరీ ఉందండి, ఆ డైరీ కూడా సప్లై చేస్తుందండి అని చెప్తున్నాడు. నరేంద్ర డైరీ అదేంటే మన దగ్గర నరేంద్ర డైరీ చుట్టూ మొత్తం అంతా కూడా గేదలే కదా, ఆవులు ఎక్కడున్నాయే? అసలు నీకేం తెలియదు సార్. అసలు అందుకే మీరు జగన్మోహన్ రెడ్డి మీరు ఇట్లా అయిపోయారు. హెరిటేజ్ దగ్గర వెన్న కొనుక్కొచ్చి చేసి కాసి అమ్ముతున్నాడు ఇస్తున్నాడంటే అండి అని వాస్తవాలు నాకు తెలియదు చెప్తున్నారు. ఇలాంటివన్నీ ఎప్పుడు క్లారిటీ అవుతాయి? ఎస్, నువ్వు ఎవరెవరికి ఇచ్చావో చెప్తే క్లారిటీ వస్తాయి. అప్పుడు మేము అడిగే ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్తే ఆ డైరీలో ఉన్న లిస్టుల్లోంచి ఏ నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది, ఏ వెన్న ఎక్కడి నుంచి వస్తుంది అనేది క్లారిటీ ఇచ్చే దమ్ము నీకుంటే నువ్వు నిజమైన హిందువు అని చెప్పని మేము కూడా నమ్ముతాం. దీనికి సమాధానం చెప్పు. 4 లారీలు మీరు మీ అబ్బాయి వెనక్కి పంపించేశామని చెప్పని జబ్బలు చదువుకున్న లారీలు వైష్ణవి డైరీ పేరు మీద మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారో జంతు కొవ్వు లారీల్ని, దాన్ని తీసుకుని లడ్డూలు తయారు చేశారు. దాన్ని దేవుడికి నివేదించి భక్తులకు ఎందుకు పెట్టారు? ఎక్కువ తక్కువ లేదు, వీళ్ళకి అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయినాయి. మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ఇష్టారాజ్యంగా చేయకండి. అహంకారంతో నడినెత్తి మీద కళ్ళు నెత్తికెక్కాయి. మీకు ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం. ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ్గా కూర్చునే ప్రభుత్వం కాదు. మీకు ఎలా చేస్తే, ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం. మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు. 11 సీట్లు వచ్చిన ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు. నేను వీళ్ళందరికీ ఇదే చెప్తున్నాను. మీకు ఇది గత ప్రభుత్వంలా కాదు. ఇది ఇష్టారాజ్యంగా చేస్తాం. మేము కూర్చునే వ్యక్తులం కాదు. మేము సాక్షాత్తు నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసిన శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని. అలాంటిది మీరు ఇష్టారాజ్యంగా కూర్చొని అసెంబ్లీకి రా, నీకు దమ్ముంటే. ఈరోజు నీ మీద నువ్వు ఎన్ని అబద్ధాలు మాట్లాడుతుంటే నేను ఒకటే అడుగుతున్నా. అక్కడ జగన్మోహన్ రెడ్డి అవనేయండి, వేరేవాడు ఎవడైనా అవనేయండి, గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే కేసులు పెట్టడానికి కూడా వెనుకాడం, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఎట్టి పరిస్థితులను వెనుకాడం. ఎవడైనా సరే, అక్కడ జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా, సమ్ ఎక్స్ ఉన్నాడా మాకు అనవసరం. ఎందుకు ఒకటే చెప్తున్నా, RRR గారు ఉన్నారండి, రఘురామకృష్ణరాజు గారు. ఎందుకు ఆ రోజు నువ్వు తీసుకెళ్ళి కొట్టించి చంపించేద్దామని కూడా ఆలోచన చేసి రకరకాలైన విన్యాసాలు చేసి అతను తీసుకెళ్ళి అరెస్ట్ చేసావు? ఒక ఎంపీని, సిట్టింగ్ ఎంపీని. TV5 మూర్తి గారు ఉన్నారు, ఆయన మీద ఎందుకు రాజద్రోహం కేసు పెట్టావు? అసలు రాజద్రోహం కేసు అన్నదే లేదు. అసలు యాక్చువల్గా రాజద్రోహం కేసు అనేది నువ్వు చెప్పినట్టు నువ్వు పెట్టినట్టు ఉంటే కనుక ఫస్ట్ ఈరోజు కేసు బుక్ చేయబోయేది రాజద్రోహం కేసు నీ మీదే ఫస్ట్ బుక్ చేయబోయేది. ఆ రోజు ప్రతి ఒక్కరి నోళ్ళు నొక్కి డిపార్ట్మెంట్ని తొత్తుల కింద వాడుకొని ఈరోజు తిరిగి చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్డీఏ కూటమి మీద బురద చల్లి నేను గవర్నర్ దగ్గరికి వెళ్తాను, గవర్నర్ గారి దగ్గరికి ఇవన్నీ కాదు నేను కొన్ని ఇస్తాను. నాగమ్మ హత్య కేసు గురించి ఏమైందో చెప్పు. నాగమ్మ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళగలిగావా? పులివెందెల్లో నాగమ్మని హత్య చేశారు. ఎందుకు? నీ కోట్లు వేసిందే కదా పాప నాగమ్మ. కనీసం ఇంటికైనా వెళ్ళగలిగావా? పోనీ సీఎం స్థాయిలో వెళ్ళలేకపోయావు, మరి మొన్ననే వెళ్ళలేకపోయావా? ఒక్కళ్ళ గురించి మాట్లాడలేక, ఒక్కళ్ళ గురించి ఏంటది దానికి కనికరం చూపించకుండా, కన్సర్న్ చూపించకుండా ఈరోజు రాజకీయంగా ఏదో రకంగా బురద చల్దామని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాం. ఎస్, మేము ఒకటే చెప్తున్నా, ఈరోజు గాంజా విషయంలో
మొన్న మాచర్ల మన వినుకొండ ఇష్యూలో కూడా వాళ్ళ ఎక్స్ఎమ్మెల్యే చెప్పాడు గంజాయి మత్తులో చంపాడని. ఈరోజు జరుగుతున్నాయి ప్రతి ఇన్సిడెంట్కి వెనకాతల గంజా అన్నది బేస్ అయిపోయింది. ఆ 5 సంవత్సరాల కాలంలో గంజాయిని అనకూడదు కానీ ఒక రాష్ట్ర పండుగ పండించారు వీళ్ళు. విపరీతంగా విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఒకసారి మొన్న ఎప్పుడో బయటకు వచ్చి అంటాడు విషపు బీజాలు ఏదో సంథింగ్ విషపు బీజాలు నాటుతున్నారని ఏదో మాట్లాడాడు. అరే ఆల్రెడీ నువ్వు నాటేసావు విషపు బీజాలు. 5 సంవత్సరాలకే 5 సంవత్సరాల ముందే నువ్వు నాటేసావు విషపు బీజాలు లాస్ట్ 5 yearsలో. దాని తాలూకు అవశేషాలు ఇప్పుడు కొన్ని బయటపడుతున్నాయి. మళ్ళీ ఈరోజు ఎదురు దాడి చేసే పరిస్థితికి వస్తున్నారు. అంటే దీన్ని కూడా డైవర్ట్ చేయడానికి ఎప్పుడు కూడా నేరస్తులు చేసే పరిస్థితి ఏంటంటే ఒక ఇష్యూ వస్తుంది, దాన్ని డైవర్ట్ చేయాలి, దాన్ని డైవర్ట్ చేయడం, లేకపోతే ఏదో ఒక విధంగా దాన్ని స్తంభింపజేయడం. ఇది ఒక పద్ధతి ప్రకారం పెట్టుకొని చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మళ్ళీ అప్పీల్ చేస్తున్నా రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ, మేము ఒక సాధారణ భక్తులుగా ప్రతి ఒక్కరికి తెలియజేసే బాధ్యత మాది. బాధ్యతలో ఉండే ప్రభుత్వంగా ఇలాంటి తిరిగి జరగకుండా పవిత్రతను కాపాడడానికి ఏ చర్యలు తీసుకోవాలని అన్ని చర్యలు తీసుకున్నాం, ఇంకా తీసుకుంటాం. అదే మరి దోషులను కూడా అన్ని విధాలా శిక్షించడానికి అన్ని చర్యలు తీసుకొని ముందుకు పోలేదు. నువ్వు మాట్లాడతావా అంటే ఏంటి? ఎక్కడికి పోతున్నారు మీరు? ఒక హద్దు, ఒక లిమిటేషన్స్ ఉంటాయి. బియాండ్ లిమిటేషన్స్ ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు, ఏం చేసినా నా ఇష్టం, అది కుదరదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అంటే దేవుని పవిత్రత కూడా కాపాడలేని అసమర్థులం కాదు మేము. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ దిస్. నీ ఇష్ట ప్రకారం మీరు దాడి చేస్తే ఇక్కడ కూర్చొని ఓకే పర్వాలేదు లేదంటే భయపడి